మంచి ప్రశ్న. ఎందుకంటే ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిది. పిల్లల సమితి అడుగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు మేము కొంతమంది భగవద్గీత నేర్చుకుంటున్నారు, కొంతమంది నేర్చుకోవట్లేదు. నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోలేని వాళ్ళు ఒకే రకంగా ఉండగలుగుతాం. అది డిఫరెంట్ ఉండట్లేదు. ఇది ఏంటి ఆ డిఫరెంట్? దేని వల్ల అలా ఉంటున్నారు? సత్సంగానికి వచ్చిన వాళ్ళు, సత్సంగానికి రాని వాళ్ళు, మాకు ఆ దైవానికి గ్రహం కలిగింది అనేటువంటి విధానం మాకు ఎలా తెలుస్తుంది అంటే మాకు తెలియాలి కదా. ఇప్పుడు మీరు కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించిన అనుభవాన్ని ఎలాగైతే చూసిన వారు చెప్పినారో అలాగే ఇక్కడ అనుభవం ఎలాగైనా అడుగుతున్నారు. జై గురుదేవ. ఇది చాలా గొప్ప విషయం, వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు ఒక వాక్యం మనకి ఎన్ని యుగాలు నడిచాయమ్మా? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. అయితే ఇన్ని యుగాల్లోనూ కూడా ఉన్నటువంటి దైవం ఎవరు? ఏ దైవం ఉన్నారు? ప్రతి యుగములోనూ కూడా మన హైందవ సాంప్రదాయమే ఉంది. ఒక్కసారి గ్రహించండి, ఇది హైందవ సాంప్రదాయమే ఉన్నది తప్ప ఇంక వేరే ఏది లేదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, అప్పుడు కూడా యజ్ఞము, యాగము, క్రతువు, పూజ, పుణ్యము, దానము, ధర్మము ఇవే నడిచాయి. అంతకుమించి ఇంక వేరే దైవము లేదు. 2. ఇక 3, సాంప్రదాయానికి కట్టుబడి ఆనాటి స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఒక ధర్మానికి కట్టుబడి ఉన్నారు తప్ప వేరే ధర్మము లేదు. ఇక 4, అప్పుడు జరిగినటువంటి అంటే అప్పుడు ఉన్నటువంటి విధానాలను బట్టి అప్పుడు జరిగినటువంటి ఒక రామాయణము కానివ్వండి, ఒక భారతము కానివ్వండి, ఒక భగవద్గీత కానివ్వండి, ఏది కూడా ఇప్పుడున్నటువంటి నానులు అంటే జనరేషను, ఈ జనరేషన్లో చదవకపోవడం వలన ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అసలు మన ధర్మం ఏమిటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కడప దగ్గర ఒక జిల్లా ఉంది. కడప జిల్లాలో ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఇప్పటికీ కూడా పిల్లల్ని ఫస్ట్ క్లాస్ నుంచి చదివిస్తూనే వాళ్ళు 7th క్లాస్కి వచ్చేసరికి మొత్తం రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత, ఉపనిషత్తులు అన్నీ కూడా చదివిస్తారు. వాళ్ళు అన్నీ అయిపోవాలన్నమాట. అంటే డిగ్రీ ఫైనల్ ఎలాగ అయిపోతుందో ఇందులో కూడా మన ధర్మానికి సంబంధించి మన పిల్లలకి అలాగా వాళ్ళు కూడా ఇది అయిపోవాలి. అది అక్కడ కల్చర్, అంటే అక్కడ జరుగుతున్నటువంటి ధర్మ శిక్షణ ఇప్పటికీ జరుగుతుంది. పూర్వం అసలు మన పెద్దల్లో కూడా జరిగింది కూడా అదే. పూర్వం పగలంతా పని చేసుకున్నా సరే మన వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి ఒక గుడి దగ్గరికి, ఒక రచ్చబండ దగ్గరికి, లేకపోతే ఒక చెట్టు దగ్గరికి ఆ ఊర్లో ఒక ప్రాంతం ఏర్పాటు చేసుకుని అక్కడికి వచ్చి ఒక మురళీ కోలాటమనో, ఒక సత్యాంగత్యమో, లేకపోతే పెద్దలు ఎవరైనా చెబుతుంటే మహాభారతమో రామాయణమో వినడమో, లేదనుకోండి చక్కగా భజనా కాలక్షేపం చేయడం, ఇలా జరిగేది. ఇది మన పూర్వీకులు. ఇక్కడికి మనకి ఇలా జరుగుతూ ఉన్నటువంటి ఈ సమయంలో ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన రావటం, ఈ మహమ్మదీయుల పరిపాలన రావడం, ఇవన్నీ కూడా మన వాళ్ళని కించపరిచేటటువంటి పొజిషన్కి తీసుకొచ్చి ఈ పువ్వు పెడితే ఏమవుతుంది, ఈ పూజ చేస్తే ఏమవుతుంది, ఈ గుడికి వెళ్ళకపోతే నష్టం ఏమిటి అనేటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రశ్నలు ఆవిర్భవించాయి. మొదట్లో లేదు, మొదలంతా కూడా
ఇలా చెయ్యాలి. ఇది క్రమం. తెల్లవారకుండా సూర్యోదయం అవ్వకుండా స్త్రీ అనేటువంటిది, పురుషుడు అనేటువంటి వాడు మంచం మీద ఉండకూడదు. నెక్స్ట్, స్నానం చేసి సూర్యోదయానికి ముందే దీపం పెట్టుకోవాలి. ఇది మన హైందవ సాంప్రదాయంలో జరుగుతూ వచ్చినటువంటి గొప్ప కల్చర్ మంది. మరి ఎవరికైనా సరే ఉన్నంతలోనూ దానము ధర్మము చేసుకోవాలి. కష్టమని మనమే పండించుకుని 10 మందికి పెట్టుకోవాలి అనేటువంటి గొప్ప జ్ఞానం మన వాళ్ళకి. అయితే అది ఏమైంది, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మన జ్ఞానాన్ని, ధనాన్ని, సంపదని అంతటిని దోసుకున్నారు. వాళ్ళు అక్కడ కట్టుబడిపోయి 200 సంవత్సరాల వాళ్ళు పరిపాలన చేయడం వలన మనం ఏది చేసినా మన వాళ్ళని చెయ్యనివ్వలేదు. వాళ్ళు మన జ్ఞానానికి మనల్ని వదలబెట్టలేదు వాళ్ళు. అందువల్ల ఏమైందంటే క్రమం తప్పింది, క్రమశిక్షణ తప్పింది, ధర్మం తప్పింది. అందువలన ఇవన్నీ కూడా వ్యతిరేకమయ్యాయి. కానీ ఇన్ని యుగాల్లోనూ కూడా మనం మొదట చెప్పుకున్నట్లుగా ఇన్ని యుగాల్లోనూ కూడా ఎక్కడైనా మన సాంప్రదాయం తప్ప ఇంకేదైనా ఉన్నది అనడానికి ఉందా? లేదు. ఏ శాస్త్రములోనూ కూడా చెప్పబడలేదు, ఏ నిఘంటువులోనూ కూడా ముద్రింపబడి లేదు. మన ధర్మమే ఉన్నది. అయితే ఇక్కడ చెప్పుకోవలసింది ఏమిటంటే, ఇప్పుడు ఒక కష్టం వచ్చింది, అప్పుడు అనేవాళ్ళు పెద్దలు, రే నాయన ఒక కొబ్బరికాయ పట్టుకుని రామాలయానికి వెళ్ళు, నీ కష్టాన్ని చెప్పుకుని కొబ్బరికాయ కొట్టుకో, నీకు ఆ కష్టం తీరిపోతుంది ఇప్పుడు కూడా అని చెప్పేవారు పెద్దలు. అప్పుడు ఏమయ్యేది, అదేమిటి, నమ్మిక. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మి చేస్తే అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే ధర్మం. ధర్మం ఎప్పుడు తప్పలేదు. సూర్యుడు చంద్రుడు అవ్వలేదు, చంద్రుడు సూర్యుడు అవ్వలేదు, పగలు రాత్రి అవ్వలేదు, రాత్రి పగలు అవ్వలేదు. ఇదంతా మానవుడు చేసుకున్నటువంటి దినచర్యలోనే తేడాలు తెచ్చుకుని, నడిచే నడవడికలోనే మార్పులు తెచ్చుకుని, మన సాంప్రదాయము మన కట్టుబాట్లు మానేసి పాశ్చాత్య దేశాల వాళ్ళు చేసినటువంటి ఆ కల్చర్ని మార్చుకుని భ్రష్టుడైపోయి నాకేమీ జరగటం లేదు అనేటువంటి భావన అక్కడ పెట్టుకున్నాడు తప్ప, ఇప్పటికీ కూడా నువ్వు భక్తితో వెళ్ళు. ఆ రోజుల్లో కూడా తల్లిదండ్రులకి నమస్కరించుకుంటేనే కానీ బయటికి వెళ్ళేవారు కాదు. స్త్రీ అయినటువంటి భార్య భర్తకు నమస్కారం చేసుకుంటేనే కానీ ఏది కూడా చేసేది కాదు. అంటే అంత కట్టుబాట్లు, అంత ధర్మాలు, అన్ని నిగ్రహ శక్తుల్లో వాళ్ళు బతికారు. ఆ నిగ్రహ శక్తే అది శక్తి అయి నిలబడింది. ఇప్పుడు ఆ నిగ్రహ శక్తిని కోల్పోవడం వల్ల శక్తి లేకుండా పోయింది. శక్తి లేకుండా పోయిందంటే కారణం ఏమిటంటే ఎవరికి వాళ్ళే శక్తిహీనులు చేసుకుంటున్నారు. శక్తిహీనులు చేసుకుంటున్నారంటే ఆ రోజుల్లో 150 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు అని చెప్పుకుంటున్నాం. అప్పటికి ఇప్పటికీ మానవుడికి 120 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. మరి ఆయుస్సు పెరిగే పనులు చేస్తున్నాడా, ఆయుష్ క్షీణం పనులు చేస్తున్నాడు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. సూర్యుడికి ఎదురుగుండా ముఖం కడిగినట్లయితే ఆయు క్షీణమరా నాయన అని చెప్పేవారు పెద్దలు. పూర్వం సూర్యుడికి, ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగా కడిగితే మలమూత్ర విసర్జన చేస్తే ఆయుష్ క్షీణమైపోతుంది, అలా చెయ్యికిరా అని చెప్పేవారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారమ్మా? నేను ఎవరిని పెట్టాలి అడగాలని మాట్లాడలేదు. నిజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటివి నేను చూసి చాలా బాధపడుతున్నా. ఇటువంటి తల్లులు ఎందుకు ఇలా వాళ్ళకి తెలిస్తే కదా వాళ్ళకి చెప్పడానికి. ఎందుకు ఇలా మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పుకోవట్లేదు? ఏమ్మా,
మరి ఒక ఆచారం, వ్యవహారం, ఆచారము ఎలా పెట్టాడు? స్త్రీ ఆ 3 రోజులు బయటికి రాకూడదు అని ఎందుకు పెట్టాడు? కార్బన్ డైఆక్సైడ్ అది ఉత్పత్తి అవుతుంది ఆ 3 రోజులు. తనకి శారీరక బలం తగ్గిపోతుంది. అటువంటి సమయాన్ని ఆమె కూర్చోవడానికి, ఆరోగ్యపరంగా ఉండడం కోసం ఏర్పాటు చేశాడు. మరి ఇప్పుడు అది ఏం చేస్తున్నారు వీళ్ళు? విచ్చలవిడిగా తిరిగి తను అనారోగ్య పాలవి, తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అనారోగ్యం పాలు చేస్తున్నారు. కారణం ఎక్కడొస్తుంది? కారణం ఎవరిలో ఉంది? ఆచరించవలసినటువంటి సమయం ఇచ్చాడు. ఉద్యోగం చేసేటటువంటి మరి వాళ్ళకి కూడా 3 రోజులు, నెలకి 3 రోజులు సెలవు ప్రకటించాడు. దేనికోసం ప్రకటించాడు? దానిని సద్వినియోగం చేసుకోకుండా నిరుపయోగం చేసుకుని పరుగులు పెడుతూ అసలు నిత్యమైందేంటో, నిజమైందేంటో, సత్యమైందేంటో తెలుసుకోకుండా బాహ్యాటంగా పరుగులు పెడుతూ తాను పాడైపోతూ తన చుట్టూ ఉన్నటువంటి ధర్మపరులను కూడా పాడు చేస్తూ ఉన్నారంటే దీనికి తప్పెవరిది? ఎక్కడో కాదు, మనకి ఎదురుగానే జరుగుతున్నాయి చాలా. వాళ్ళకి మైల్లో ఉన్నారని తెలిసి కూడా దేవాలయానికి వెళ్ళారు. వెళ్ళి వచ్చేస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. ఎవరమ్మా దానికి బాధ్యులు? ఇక్కడ ప్రశ్న వచ్చింది గనక ఇప్పుడు దేవుణ్ణి అంటే ఏమిటి లాభం చెప్పండి? అన్నీ తెలిసిండు కూడా తప్పు చేసి నేను ఆ గుడికి వెళ్ళాను, నాకు యాక్సిడెంట్ అయిపోయిందంటే ఏంటది అసలు చెప్పండి? ఎవరిని అనాలి అక్కడ? దేని గురించి అనాలి అసలు? మనము పంచదార వేసిన పాల్లో ఉప్పేసేసుకుని అయ్యో పంచదార వేయలేకపోయినా ఏడిస్తే అవుతుంది. అది స్వయంకృత అపరాధం, మంద అపరాధం, లేదా దేవుడు వచ్చి చేశాడా? అయితే ఇక్కడ చెప్పవలసింది ఏమిటంటే, ఇప్పుడు అంటే బాహ్య ప్రపంచంలో నేను చూస్తున్నాను, దాన్ని చూసి నాకు తెలిసినటువంటివే, ఏమి బయటిదేమి కాదు, మనకు ఉన్నటువంటిదే అది చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ అలా చెయ్యకూడదు. ఇప్పుడు 7 శనివారాలు వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నట్లయితే, వెళ్ళొచ్చేసినట్లయితే ఈ కష్టం తీరిపోతుందని చెప్పుకున్నారు. సరే, నువ్వు చేసావు, నీ కష్టం తీరిపోయింది, అనుకున్న జరిగిపోయింది. కానీ ఈ అమ్మ చేసింది తనకు తీరలేదు. కారణం ఏమిటి? మనస్సేనమ్మా కారణము. నువ్వు మనస్ఫూర్తిగా చేస్తున్నావా లేదా? మనస్ఫూర్తిగా చేస్తున్నావా లేదా ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనచా వాచా కర్మణ అన్నారు. నువ్వు మనస్సు ఎక్కడికి పెట్టొద్దు, మనస్ఫూర్తిగా చేయిరా, నీ ఫలితం నీకు ఇస్తానన్నాడు కృష్ణ పరమాత్మ. అనన్యాం చింతయంతో మాం ఏ జనా పర్యుపాషతే. అనన్యమైనటువంటి చింతన ఎప్పుడు ఎవరికైతే ఉంటుందో, తేషాం నిత్యాభియుక్తానాం, ఎప్పుడు కూడా యోగక్షేమం వహామ్యహం, వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను అని అభయం ఇచ్చాడు ఆయన. మరి ఎలా చూస్తాడు? ఎందుకు చూస్తాడో? ఏమి ఆయనకి ఏమన్నా ఎకరం రాసిచ్చామా చూడ్డానికి? ఇమ్మన్నాడు ఆయన. ఆయన ఏమని ఇమ్మన్నాడా? ఒక్కడే చెప్పాడు, నన్ను ఎన్ని వేళలా నిద్ర వచ్చే వరకు, చచ్చే వరకు నీవు పవిత్రమైన మానవ జన్మకు వచ్చావు గనక ఎప్పుడూ కూడా నా నామస్మరణ, నా చింతన చేస్తూ ఉండరా, నిన్ను నేను ఎప్పుడూ చూసుకుంటాను అన్నాడు. మరి ఏ చింతన చేస్తున్నాడు వీడు? ఇంట్లో ఉప్పు లేకపోతే చింత, కారం లేకపోతే చింత, కూరగాయలు లేకపోతే చింత, టయానికి బియ్యం లేకపోతే చింత, ఇన్ని చింతలు చేస్తున్నాడు. కానీ పరమాత్మ ఈ వేళకి ఇవే ఇచ్చావా,
సరే నడవని అని అనుకున్నవాడు ఉన్నాడా? అనుకున్నవాడు ఉంటే ఆయన పట్టుకొచ్చి ఇస్తాడు. పరమాత్మ చింతన స్థిరమప్పక చేయనట్టు దినమే దినమో అని ఊరికనే చెప్పారా పెద్దలు. నువ్వు నమ్ముంటే ఎప్పుడు చొమ్మవుతుంది అది, మరి లేదు కదా. ఆ విధముగానే ఏ యుగములోనూ లేనటువంటి దానిని ఈ యుగములో వచ్చిందంటే ఎలా వచ్చింది? అందుకే అన్నాడు రాక్షసులు దేవతలు. రాక్షసులు ఎక్కడో లేరమ్మా, దేవతలు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. రాజస గుణం ఉన్నవాడే రాక్షసుడు, సాత్విక గుణం ఉన్నవాడే దేవతలు. మరి ఇప్పుడు జ్ఞానానందముగనుటకు మానవ జన్మంబే గాని మరి ఒకటి ఉందా? నానా మతములలో బడి గానక బ్రహ్మంబు నరులు పశులయ్యేదురు అన్నారు. జ్ఞానం అనేటువంటి ఆనందం తెలుసుకోవాలంటే మానవ జన్మే. ఇందా చెప్పుకున్నాం కదా, మరి ఇంక వేరే ఏదైనా ఉందా? లేదు కదా. నానా మతములలో బడి కానక బ్రహ్మంబు నరులు పశులయ్యేదురు అన్నారు. ఆ మతంలోకి వెళ్తే బాగుపడిపోతున్నా, ఈ మతంలోకి వెళ్తే బాగుపడిపోతున్నా అనుకోవటం పొరపాటు. అసలు మతం అంటే ఏమిటి? మతికి సంబంధించింది. తన మతే మతం. ఏ మతి? మతం అంటే ఏమిటి అసలు దీన్ని తెలుసుకోవాలి ఫస్ట్. మతం అంటే ఏమిటి? ఒకానొక వ్యక్తి తన స్వతసిద్ధంగా చేసిందే మతం. కానీ ధర్మము సనాతనమైనటువంటిది. ఒక రాముడుగా, ఒక కృష్ణుడిగా ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది ధర్మం. మతం అంటే ఒకానొక వ్యక్తి తయారు చేసినటువంటిది. నా మతం ఇది, నేను ఇలా కట్టుబడి ఉంటాను, ఇది ఇలాగే చేస్తాను. కానీ ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ మతం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి ఆలోచించుకుంటే తెలుస్తుంది. చూడండి, క్రైస్తవ మతం వచ్చి 2000 సంవత్సరాలు అయింది. మహదీ మతం వచ్చి 1300 సంవత్సరాలు అయింది. బౌద్ధ మతం వచ్చి బుద్ధుడు పుట్టిన కాడి నుంచి బౌద్ధ మతం ఏర్పడింది. ఆయన అసలు పేరు గౌతముడు. ఏమా సాయిబాబా భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సాయిబాబా పుట్టిన సత్యసాయిబాబా పుట్టిన కాడ నుంచి సత్యసాయిబాబా భక్తి వచ్చింది. షిరిడీ సాయిబాబా పుట్టిన తరువాత నుంచి షిరిడీ సాయిబాబా భక్తి వచ్చింది. అంతకు ముందు ఉందా? లేవండి, ఏమి లేవు కదా. మరి ఇప్పుడు ఇది ఒక మతము అంటే మనిషి ఏర్పాటు చేసుకున్నది తప్ప ధర్మము సనాతనమైనటువంటిది. సనాతనమైనటువంటిది ధర్మము. ఇప్పుడు ఒక వ్యక్తి తయారు చేసినటువంటి దానికి ఓటెయ్యాలా? సనాతనమైనటువంటి దానికి ఓటెయ్యాలా? సనాతన ధర్మానికే ఓటు వెయ్యాలి. సత్యసాయి బాబా గారు కూడా ఏం చెప్పాడు? అదే చెప్పాడు. సనాతన ధర్మము, సనాతన ధర్మానికి కట్టుబడి ఉండండి, ధర్మాన్ని తెలుసుకోండి, మీ గురువులను ఆశ్రయించుకుని ధర్మాన్ని తెలుసుకోండి అని కూడా చెప్పాడు. 2003లో ఆయన ప్రచురించినటువంటి దాంట్లో వచ్చింది, పత్రికలో వచ్చింది. ఆయన కూడా ధర్మానికి కట్టుబడే, సనాతన ధర్మానికి కట్టుబడే చెప్పాడు తప్ప మతానికి కట్టుబడి కాదు, మతాన్ని ఆచరించి కాదు. ఏమ్మా, అయితే అట్లకి వెళ్తే ఇంకా ఉంది ఆయన గురించి చెప్పుకోవాలంటే. అయితే ఇక్కడ మతము అంటే ఏర్పాటైనటువంటిది, అది తుచ్చమైనటువంటిది, నీచమైనటువంటిది. ఎందుకంటే ధర్మానికి అతి వ్యతిరేకముగా ఉన్నటువంటిది ఏదైనాను తుచ్చమైనటువంటిదే, నీచమైనటువంటిది. అందుకని దానికోసము పాకులాడితే నానా మతముల లోబడి కానక బ్రహ్మంబు నరులు పశులయ్యేదురు అన్నాడు. ఈ మతాల్లో పడి పశువుల్లా ప్రవర్తించకూడదు అని ధర్మం చెబుతున్నాడు ఆయన. అందుకని ఇవన్నీ కూడా ఈలోక వచ్చినటువంటివే. వీటికి చెప్పడానికి ఒక అంకె ఉంది,
ఒక సంవత్సరం ఉంది, ఒక తేదీ ఉంది. కానీ మన సనాతన ధర్మం గురించి చెప్పుకోవడానికి ఏమైనా తెలియబడి ఉందా? ఇది ఉంది. శాస్త్ర పురాణ ఇతిహాసాలతో కూడుకుని సిద్ధమై వేద శాస్త్ర అనుచితమై రూఢిగా చెప్పుకోవడానికి ఉంది. ఇది లేకుండా లేదు, ఉంది. అంత గొప్పదైనటువంటిది. ఇప్పుడు కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి అన్నారు. కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి అంటే కలియుగములో ఉన్నాడా, వచ్చాడా? ఆయన ఎప్పుడు వచ్చాడు? ఈ సృష్టికి ప్రారంభానికి ముందే ఉన్నాడు ఆయన అని చెప్పడానికి ఏమిటి? వరాహ పురాణము ఆధారం ఉన్నది, స్కాంద పురాణము, పద్మ పురాణము ఆధారం ఉన్నది. అందులో రాశాడు. వెంకటేశ్వర వైభవము అందులో కూడా రాశాడు. రాసిన వాడు ఏమన్నా నువ్వు నేను రాసామా? రాసిన వాళ్ళు సనాతనమైనటువంటి ఋషులు రాశారు. వ్యాస భగవానుడు రాశాడు. ఆయన ఎప్పటివాడు అందులో రాశాడు. ఎలా ఉన్నాడంటే రాముడు పుట్టినటువంటిది ఏమిటది యుగము? త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లుగా రాశాడు. ఈ ఆధారం తెలుసా ఎవరికైనా? అందుకు ఆధారము ఆధేయము అన్నాడు. ఆధారం లేకుండా ఏమీ మాట్లాడకూడదు, ఆధారం ముందు తెలుసుకొని మాట్లాడాలి. ఇవన్నీ తెలియకే ఇవన్నీ ఒట్టెట్టి గంతులు వేస్తున్నారు తప్ప దానివల్ల ఉపయోగము లేదు. ఇక అందులోకి వెళితే పనులైపోతున్నాయి అనుకోవటం భ్రమ. భ్రాంతి రహితం బ్రహ్మం బట్టబయలు అన్నాడు. భ్రాంతి ఏమ్మా? భ్రాంతి. ఇప్పుడు చూడండి, అమ్మాయికి ఉద్యోగం రావాలి సపోజ్ అనుకుందాం. మరి ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలమ్మా? ఒక సిద్ధాంతి దగ్గరికి వెళుతాం. ఆ సిద్ధాంతి ఏమి చెబుతాడు? నక్షత్రము, పాదము, గణము వీన్నింటినీ క్రోడీకరించుకుని, అమ్మా ఈ నక్షత్రంలో పుట్టింది ఈ అమ్మాయి, ఇదిగో ఈ నక్షత్రానికి ఈ శాంతి చెయ్యాలి, ఏదో అంటే ఒక మార్గం. అయితే ఇక్కడ ఏమిటి? దేనికైనాను గురుబలం ఉంటేనే విజయమైనటువంటి కార్యక్రమాలు నెరవేరుతాయి. ఆ బలం లేకపోతే ఇంకో 2 సంవత్సరాల వరకు ఆ బలం రాదమ్మా, నువ్వు ప్రయత్నం చెయ్యకు, చేసినా విఫలమైపోతావు అని చెబుతాడు. ఏమి ఆయనకు అలా చెప్పకపోతే నష్టం ఏంటి? మనకి 108 అంటే సహస్రం, అష్టోత్తర శతనామావళి అంటాం. 108 27 నక్షత్రాలు, 9 గ్రహాలు. ఏమ్మా ఈ 27 నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. ఈ 27 నక్షత్రాల్లో ఏదో ఒక పాదములో ఏదో ఒక నక్షత్రాన్ని అనుకుని ఏదో ఒక రోజున ఏదో ఒక గడియలో పుట్టాలి. ఏ మానవుడు పుట్టినా, ఏ జీవి పుట్టినా. దీనిని కాదని పుట్టేవాడు ఎవడైనా ఉన్నాడా? పరమాత్మని కాదని ఆయన నిర్ణయానికి అతీతముగా ఎవరైనా ఉన్నారా? లేదు కదా. అందుకే 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదముల చెప్పున 108. ఈ 108 అష్టోత్తర శతనామావళి అని ఎవరికి ఏ గ్రహ అశాంతి ఉన్నప్పటికీ కూడా తొలగిపోతుందని 108 నామాలతో కూడుకొని అష్టోత్తర శతనామావళి పూజ చేయడానికి కారణం ఎందుకు పెట్టారు పెద్దలు అంటే, ఎందుకు పెట్టారు ఇలా? ఎందుకోసం? భగవంతుడి కోసం కాదు. ఆయనకి చెయ్యకపోయినా చేసినా నష్టమేమీ లేదు. ఆయన ఎప్పుడూ ఒకలాగే ఉన్నాడు. చేసి మనం తరించడం కోసం ఈ పూజ, పుణ్యము, కార్యక్రమము, దానము, ధర్మము పెట్టాడు.
ఈ అష్టోత్తర శతనామావళి వింటూ ఈ అష్టోత్తర శతనామావళికి కావలసిన పత్రో పువ్వులో తాకుతూ పూజ చేయటం వలన నీకున్నటువంటి అనిష్టము అనారోగ్యము అశాంతో తొలగిపోవడం కోసం. చూడండి ఎంత గొప్ప విషయమో మన పెద్దలు చేసినటువంటిది. అంత గొప్ప శాస్త్రబద్ధమైనటువంటి ధర్మాన్ని ఏర్పాటు చేశారు మనకి. ఏ దీపం ఎందుకు పెట్టాలి, ఏమి పళ్ళు ఎందుకు పెట్టాలి, ఏమి పూజ ఎందుకు చేయాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు. ఆయన ఇచ్చినవి ఆయనకు పెడుతున్నావు కానీ నువ్వు వేరే తయారు చేసి మేము పెట్టడం లేదుగా. ఇప్పుడు భూమి నువ్వు పట్టుకొచ్చావా? ఆకాశం, వాయువు, అగ్ని, జలము ఏదైనా నువ్వు స్వతసిద్ధంగా తయారు చేయగలవా? అది పరమాత్మ ఇచ్చినయే కదా. ఆయనకు పెట్టడానికి అడ్డం ఎందుకు? ఆయన ఇచ్చిన ఆయనకే పెడుతున్నావు తప్ప అవి మళ్ళీ నువ్వే తీసుకు తింటున్నావు తప్ప ఆయన కావాలని అడిగాడా? అడిగితే దేవుడు ఎలాగవుతాడు? రాక్షసుడు అవుతాడు. నరకాసురుడు అలా అడిగాడు. బండిడు అన్నము ఒక మనిషి రోజుకి అలా ఇస్తేనే, లేకపోతే గ్రామం అంతా ఒక్క రోజునే తినేస్తానన్నాడు. అలా ఒప్పుకున్నారు వాళ్ళు. అందుకే కదా నరకాసురుని చంపవలసి వచ్చింది. మరి కృష్ణుడు వెర్రివాడై చంపాడా? రాక్షసులు నూరికినే చంపాడా? అందుకోసమని ఇక్కడ ధర్మం అంటే చాలా గూఢమైందమ్మా, సామాన్యంగా చెప్పేది కాదు. తప్పనిసరిగా అంటే మీరందరూ మాటిస్తున్న తప్పనిసరిగా తీసుకొస్తాం. మీరందరూ రావాలి, మీరందరూ వస్తే అన్ని తెలుసు, మొత్తం అన్ని తెలుసు, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అది మీరందరూ హామీ ఇస్తే నేను ఎంత దూరాన్ని ఉన్నా ఇల్లు తీసుకొస్తాను. నా పని అదే. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అబ్బాయి, నాకే ఖాళీ లేక రాలేకపోయినమ్మా. మీరు చెప్తుంటే అన్ని తెలుసుకున్నాను. గురుదేవా, తెలుసుకోవాలనే నాయన, మనకు తెలిసింది 10 మందికి తెలిసినా కానీ ఎప్పుడు పురాణాలు చదువుకునే తెలుసుకున్నాం. అవి కూడా మీరు చెప్తున్నారు. గురుదేవా సంతోషం. అమ్మా ఇది మీకు ఏమైనా డిస్టర్బ్ అనిపిస్తే మీరు ఏమైనా ప్రశ్న వేయండి, మీకు కావాల్సిందే చెబుతాం. ఎందుకంటే మేము లోతు భావానికి వెళ్ళిపోయి ఏదైనా చెప్పలేకపోతే మీరు అదేనమ్మా అదే. ఒకసారి వచ్చి చూసారనుకోండి, అడుగు కూడా కలగకుండా అలాగే ఉంటారు. అలా ఒక టైం పెట్టు నాన్న నాగేశ్వరం. నేను చూడలేదు. మాకు ఎలాగంటే అమ్మా, మేము 4 నుంచి ప్రతి ఆదివారం పెట్టుకున్నాము. 4 నుంచి 4 గంటల నుండి 6 గంటల వరకు అని సత్సంగం పెట్టుకున్నాం. కొన్ని సందర్భాల్లో ఎక్కువ శాతం ఈ వదిన గారు, ఆ వదిన గారు, ఈవిడ, మా పెద్దమ్మ వీళ్ళు వస్తూ ఒక్కొక్క సందర్భంలో మా మాయగారు కూడా వస్తూ ఉంటారు అన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో క్యాంపుల్లో ఉంటారు. అంటే ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరైనా అదే రోజు ఏదన్నా గృహప్రవేశాలు ఇట్లా ఏదన్నా ఉన్నప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా మా ఇంట్లో వాళ్ళు మేము 3 కూర్చుని అప్పుడు దొరుకుతుంది మాకు మేము ఏదన్నా నేర్చుకోవడానికి. అప్పుడు ఏమా చెప్తే మేము నేర్చుకోవడం ఇట్లా చేస్తూ ఉంటాం. ఆ ఆదివారాన్ని మేము వృధా చెయ్యం. ఆదివారం 4 నుంచి 6 గంటల వరకు అలా వృధా చేయకండి అమ్మా. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మీరు అందరూ అంతే మరి. అవును, పాటించాలి కదా. మరి నేను సాధ్యమైనంత వరకు ఆదివారం ఉన్నంతలోనూ కంపల్సరిగా వస్తాను. ఏదైనా పూజకి వెళితే నేను తప్పనిసరి అయితే అవద్దు. కానమ్మా మీరందరూ చక్కగా అన్నీ తెలుసుకుంటానంటే అంతకన్నా మహాభాగ్యం లేదు, ఇంతకన్నా సమయము లేదు. చెప్తుంటే
మాకు అర్థమవుతుందమ్మా. చెప్పాను చెప్తుంది ఆవిడ. అక్కడ జ్ఞానము తెలుసుకోవడం ద్వారా కర్మలు పోతాయని చెప్పారు చూసారా. అంటే ఇప్పుడు మేము ఈ సత్సంగానికి రావటం వల్ల మేము ఇప్పుడు మాకు ఏదన్నా ఒక తెలిసి తెలియని కర్మలు ఏదన్నా ఉండుంటే కనుక అవి ఇందాక జ్ఞానాగ్నిలో కర్మలు కాలిపోతాయి అన్నారు. అగ్ని ఎవరన్నా పట్టుకోవడానికి వెళ్తారా అంటే వెళ్ళరు. అలాగే ఇది జ్ఞానాగ్ని ఎప్పుడైతే తెలియబడుతుందో కర్మలన్నీ కాలుతున్నాయి అంటున్నారు. కాబట్టి అంటే మా కర్మలు అనేది ఇప్పుడు మీరు చెప్పడం ద్వారా ఏంటంటే మా కర్మలు మేము తొలగించుకోగలుగుతున్నాం గురువు ద్వారా. జై గురు. అది ఒక పాయింట్. ఇప్పుడు మనకి అలా వెళ్ళి ఆ మతంలోకి ఈ మతంలోకి వెళ్ళినంత మాత్రాన అక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ జరగట్లేదు అనేటువంటి సంశయం కూడా అవసరం లేదు. ఎందుకంటే జ్ఞానాగ్ని అనేటువంటిది ఒకళ్ళు రగిలిస్తే వచ్చేది కాదు, ఎవరికి వాళ్ళకే రావాలి. ఆ జ్ఞానాగ్ని ఎక్కడొస్తుంది? అందుకే కుంతీదేవి ఎప్పుడు కష్టాలు కావాలని కోరుకుందట. చూడండి, కుంతీదేవిని అత్త ఎన్నో కష్టాలు పడ్డావు, నువ్వు నీకేం కావాలో కోరుకోనాడంటే కృష్ణ పరమాత్మ మహాభారతంలో చెప్పాడు. అంటే నాకు ఎప్పుడు కష్టాలే కావాలి కృష్ణ అన్నదట. ఇదేమిటి, ఇంతవరకు బోళ్ళు కష్టాలు పడ్డావు, ఇప్పుడైనా ఏదో సుఖం కోరుకుంటావేమో అనుకున్నాను అత్త, ఏమిటి ఇలా చేసావు అన్నాడండి. కృష్ణ, సుఖాలు ఉన్నాయంటే నిన్ను మర్చిపోతాను, కష్టం ఉంటే నిన్ను మర్చిపోవాల్సిన పని లేదు. నాకు కష్టం వచ్చిందనుకో తీర్చేవాడు నువ్వే ఉన్నావు, అందుకోసమని కష్టం కోరుకున్నాను. చూడండి ఎంత గొప్ప విషయమో నిజంగానే. ఎవరైనా కష్టాలు కోరుకుంటారా అంటే కష్టం కోరుకోమని కాదు, కానీ ఎప్పుడు కూడా ఈ జీవికి అంటే ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని రగల్చడం కోసం కాసేపైన ధ్యానం చెప్పారు. దీనికోసమే పూజో పుణ్యమో దానమో ధర్మమో ధ్యానము అలా చేయడం వలన అది కూడా గురువు ద్వారా ఆ తెలుసుకున్నటువంటి ఆ గురువు వాక్యాన్ని పట్టుకుని చేయడం ఇంకా గొప్ప 1000 రెట్ల ఫలితము. అలా చేయడం వలన ఏమవుతుంది? జ్ఞానాగ్ని కలుగుతుంది. అది చూపికి చూడరానిది, చెప్పడానికి శక్యం కానిటువంటిది, ఎవరికి వాళ్ళకే అది అనుభవం తప్ప ఒకరు చెబితే వచ్చేది కాదు. అందుకే రమణ మహర్షి ఉదయం లేచిన తోడనే అరుణాచల కొండ ప్రదక్షిణం చేసేవాడంట, తిరిగి వచ్చేవాడంట. ఒక ఆయన అడిగాడంట, ఎందుకు స్వామి మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే జ్ఞానమూర్తులు కదా, ఎందుకు మీరు ఇదంతా తిరుగుతున్నారు అని. ఎక్కడ ఉంటే అక్కడే ఉండిపోయినట్లయితే ముద్దునైపోతానరా, అందుకోసము ఆ భక్తులను చూసుకుంటూ ఆ పరమాత్మ స్వరూపాన్ని వర్ణించుకుంటూ అంతటా ఉన్నటువంటి పరమాత్మలో నేను లీనమై తిరుగుతున్నాను గనక నేను లేనివాడిని అయిపోతున్నాను అన్నాడంట. ఎంత గొప్ప విషయమో చూడమ్మా. మహాత్ములు ఎంత తెలిసినప్పటికీ కూడా తనకు తెలిసినటువంటి విషయాన్ని తెలుసుకుని అక్కడే ఉండిపోతే అదేమవుతుంది? అక్కడే అయిపోతుంది. కానీ అది కొంతమందికి పంచిపెట్టినప్పుడు అది జ్ఞాన దానం అవుతుంది, అది ధర్మం, అది మానవుని యొక్క ధర్మం అవుతుంది. అంతేకాని మనకున్న ధనాన్ని మనమే పెట్టుకోవటం కాదు. కావలసి వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు అది ఒక పుస్తకం అయినా, ఒక పెన్ అయినా, ఒక ధనమైనా, ఒక వస్త్రమైనా పెట్టుకునేటప్పుడు పెట్టుకోవాల, లేకపోతే అక్కడ ఉపయోగం లేదు. దీని గురించి మళ్ళీ ఈసారి చెప్పుకుందాం. ఏమిటది? 4 పురుషార్థాలు: ధర్మము, అర్థము, కామ్యము, మోక్షము. 4 విధ పురుషార్థాల గురించి చెప్పుకుంటే దీని అంతటి గురించి వస్తుంది. ఇప్పుడు మనకి అసలైన పాయింట్ ఏంటంటే, ఎక్కడికైనా
ఒక వినాయకుడిని మొక్కుకుంటున్నావో, ఈశ్వరుణ్ణి మొక్కుకుంటున్నావో, దుర్గాదేవి దగ్గరికే వెళుతున్నావో, రామాలయంలోకి వెళుతున్నావో, గురువు గారి దగ్గరికే వెళుతున్నావో, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనచ వాచ కర్మణ మనస్ఫూర్తిగా చేసినట్లయితే తప్పనిసరిగా నువ్వు కావాలనుకున్నది జన్మ సార్థకమేమో, లేకపోతే నీకు కావలసినటువంటి వస్తువో, నీకు కావలసినటువంటి గృహమో, నీకు కావలసిన, ఎందుకంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదైనా కావాలి, తప్పదు. గృహం లేకపోయినా కుదరదు, ఉద్యోగం లేకపోయినా కుదరదు, మరి సరైన నడవడిక లేకపోయినా కుదరదు, అన్నింటికి అన్నీ ఉండాలి. అలా అని అత్యాశ పనికిరాదు. కానీ ఉన్నంతలోనూ ఇది మంచి కోరిక ఉంటే తప్పనిసరిగా తీరుస్తాడు. మనస్ఫూర్తిగా మాత్రం చేసుకోవాలి, అది కావలసి వచ్చింది. అంతకు మించి ఇంకొకటి ఏమీ కాదు. అంతేకాని వెర్రి మొర్రి పద్ధతులు మనకు అవసరం లేదు. అవన్నీ కూడా మాయా సంకల్పాలు. ఎందుకంటే ఈ సనాతన ధర్మం విషయం తెలిసినటువంటి వాడికి అది మాయా సంకల్పం అని తెలియబడుతుంది, సామాన్యులకి తెలియబడదు. ఎందుకు తెలియబడదు అంటే మన ధర్మాన్ని ఉనికి పుచ్చుకుని లేకపోవడం వల్ల, మన శాస్త్ర మర్మాలు తెలియకపోవడం వల్ల అందులోకి వెళ్ళినా ఇందులోకి వెళ్ళినా అని భావించుకుంటూ మాయలో పడిపోతున్నారు. అందుకని మన మాయ సంసారమురా మోయలేని భారమురా చేయోతనీయమురా మళ్ళీ రానీయకురా గురువర నా భారము నీదంటిరా ఈ జనన మరణ ప్రవాహమును దాటించవేమిరా. ఈ మాయా సంసారంని దాటించుకోవటం కోసం ఈ సజ్జన సాంగత్యం అనేటువంటి ఈ నావను ఎక్కాలంట. ఇది మన సనాతనము నుంచి ఉన్నటువంటి ధర్మము కనుక మీరు ఎప్పుడూ కూడా ఈ విధంగా చేసుకుంటూ, తెలియనటువంటివి తెలుసుకుంటూ, మీకు తెలిసినటువంటివి చెప్పుకుంటూ మన ఈ సాంప్రదాయాన్ని, ఈ ధర్మాన్ని ఇంకా ముందుకు నడిపించుకుంటూ వెళితే అప్పుడు ఇంతకు మించిన ఈ జన్మకి ఇంతకన్నా సార్థకత్వం ఇంకోటి లేదమ్మా, ఇంకొకటి లేదు, ఇంతకు మించింది లేదు. మీరు ఈ సమయాన్ని చక్కగా ఇలాగ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఇంకా బాగా చేసుకుంటూ అందరికీ కూడా ఈ ధర్మాన్ని చెప్పుకుంటూ, మరి ఇలా చెప్పడం వల్ల కూడా ఈ సజ్జన సాంగత్యానికి రమ్మని పిలిస్తే కూడా ఒక పుణ్యం. కార్తీక పురాణంలో కూడా రాశాడు, మీరు చదువుకోండి కావాలంటే. ఇక్కడ ఈ జ్ఞానం జరుగుతుంది, ఈ సభ జరుగుతుంది, ఇక్కడ పూజ జరుగుతుంది, రెండని పిలిస్తే కూడా ఒక పుణ్యం, తీసుకువస్తే కూడా పుణ్యం అమ్మా. అంత గొప్ప విశేషం ఉందమ్మా ఇందులో. దయచేసి నాకు మాత్రం వీలున్నంత మట్టుకు మాత్రం వస్తాను. ఒకవేళ ఎక్కడికైనా పూజకి వెళ్తే మాత్రం నాకు రావటం కుదరదు. 2 వారాలకు ఒకసారైనా, నెలకు ఒకసారైనా, నాకు వీలున్నంత మట్టుకు మాత్రం ప్రతి వారం కాళ్ళుండి నేను వచ్చేస్తా. ఇది మాత్రం నేను ప్రయత్నం మాత్రం చేస్తాను. ఈ రోజు తప్పనిసరిగా ఉన్నాను. బాబుకి నేను ఫోన్ చేశాను, ఎప్పటి నుంచో అంటున్నారు కానీ పాపం నాకు అవ్వట్లేదు. నాకే బాధ అనిపిస్తుంది, ఇన్నిసార్లు ఇలా అడిగించుకుంటున్నాను నేను వెళ్ళకపోతున్నాను అనేసి. ఈవేళ నిన్న కూడా నాకు కార్యక్రమం ఉంది, నిన్న వెళితే ఈ రోజు రాను, అందుకు వెళ్ళలేదు, ఉండిపోయాను ఈవేళ. అంతా గురుకృప, ఆ పరమేశ్వరుడి సంకల్పం. మరి మీ అందరి యొక్క ఆదుర్త, ఆ యొక్క అభిలాష. జై సద్గురు మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాను సుఖినో భవంతు. స్వస్తి.